నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ మాధురి. షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి ఎముకల్లో అండ్ కీళ్ళల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు, ఆర్థో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. తనని అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం. హలో సార్. సార్, షుగర్ వ్యాధి అంటే ఆల్రెడీ డయాబెటీస్తో బాధపడుతున్న వాళ్ళలో ఎముకల్లో కానీ కీళ్ళల్లో కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి? సో షుగర్ వ్యాధి కానీ లేదంటే ఎనీ కదా కోమార్బిడిటీస్ కార్డియాక్ ఇష్యూస్ కానీ ఈ షుగర్ ఉండే వాళ్ళు కానీ దీంట్లో ఎలా ఉంటుందంటే బోన్ అనేది ఆల్రెడీ షుగర్ వచ్చిన దానివల్ల అన్ని అవయవాలు అంటే బాడీలో ఉన్న కళ్ళ దగ్గర నుంచి బాడీలో ఉన్న స్కిన్, బాడీలో ఉన్న నరాలు అన్ని పార్ట్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. లివర్, ప్యాంక్రియాస్, మన డైజెస్టివ్ సిస్టమ్, మన బోన్స్, మన యొక్క ప్రతి ఒక్క పార్ట్. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఒక బోన్ అనే కాదు, హార్ట్, అన్ని ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంది. ఓకే. దీంట్లో బోన్ గురించి ఆలోచిస్తే ఎప్పుడైతే షుగర్ తీసుకునే వాళ్ళు చాలామంది ఏం చేస్తారంటే డైట్ అనేది స్టార్ట్ చేస్తారు. మేము ఎక్కువ తింటే షుగర్ పెరుగుతుంది డాక్టర్ గారు, దానివల్ల మేము తినలేకపోతున్నాను. ఎప్పుడైతే వాళ్ళు తినటం తగ్గిస్తారో కంపల్సరీగా వాళ్ళ న్యూట్రిషన్ అనేది డెఫిషిట్ ఉంటుంది. షుగర్ పేషెంట్స్లో కంపల్సరీగా న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉంటుంది. ఎవరైనా నేను దాదాపు 100లో 80 మంది 90 మంది దాకా కూడా ఈ ఈ ఎక్స్రేస్ తీసి చూసినప్పుడు కానీ షుగర్ పేషెంట్స్ అయి ఉంటే వాళ్ళ బోన్ వీక్నెస్ ఉండటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో దీనికి కారణం వాళ్ళు డైట్ ఫాలో అవ్వటం లేదా వాళ్ళు సరిగ్గా న్యూట్రిషన్ అనేది సరిగ్గా టైంకి తీసుకోకపోవటం. సో ఈ రెండిటి ప్రాబ్లమ్స్ వల్ల బోన్ అనేది న్యూట్రిషన్ డెఫిషియట్లో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళని మేము ముందు గుర్తించిన తర్వాత ఇది ఆస్టియోపోరోసిస్కి వెళ్తుందా లేదా అనేది మేము దాన్ని ఫస్ట్ ఎగ్జామినేషన్లో చేసి దీనికి డెక్సా స్కాన్ అనేది చేయిస్తాం. చేయించిన తర్వాత వీళ్ళు ఆస్టియోపోరోసిస్లో ఉన్నారా లేదా ఆస్టియోపీనియాలో ఉన్నారా లేదా బోన్ వీక్నెస్ స్టార్ట్ అయిన ఏజ్లో ఉన్నారా. యూజువల్గా షుగర్ పేషెంట్స్ మా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఓపీడీలో చాలామంది నేను పొద్దు నుంచి సాయంత్రం దాకా ఏ పని చేయకపోయినా నా బాడీ అంతా నొప్పులుగా ఉన్నాయి డాక్టర్ గారు అని అనుకుంటారు. దీనికి మేజర్గా కారణం ఏంటంటే ఈ షుగర్ వల్ల, ఈ న్యూట్రిషన్ డెఫిషియెంట్ వల్ల బోన్స్ అనేటివి కంప్లీట్గా గుల్లబారిపోవడం ఉంటుంది. అంటే బోన్ అనేది ఆస్టియోపోరోటిక్ స్టేజ్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో ఎప్పుడైతే బోన్స్ వీక్ అవుతుంటాయో వాళ్ళు ఏ పని చేసినా కాదు, ఏ పని చేయకపోయినా కూడా అలసిపోతూ ఉంటారు. సో సాయంత్రానికల్లా నేను అలసిపోయాను డాక్టర్ గారు, అసలు నేను ఏం పని చేయలేదు అని అనుకుంటారు. దానికి కారణం ఏంటంటే ఒకటి డయాబెటీస్ అయితే, ఒకటి ఎముక వీక్నెస్ అంటే ఆస్టియోపోరోసిస్ అనేది తీసుకురావటం. సో ఇనిషియల్గా వాళ్ళని మెనోపాస్ అయిన వాళ్ళు, ఫీమేల్స్లో అయితే మెనోపాస్ అయిన వాళ్ళు అయితే చాలా మందిలో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా బోన్స్ అనేటివి తగ్గిపోవడం, అంటే ఈ హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ కాకపోవడం లేదా హార్మోన్స్ అనేది స్టాప్ అయిపోవడం వల్ల యూజువల్గా వాళ్ళకి రెగ్యులర్గా అంటే మీ గైనకాలజిస్ట్ కావచ్చు, ఆర్థోపెడిక్ డాక్టర్ కావచ్చు, ఇనిషియల్గా దాన్ని గుర్తించి కాల్షియం సప్లిమెంట్స్ కానీ కొంత ఈ న్యూట్రిషనల్ అంటే డి విటమిన్ సప్లిమెంట్స్ కానీ ముందే స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవి కొంత తక్కువ మోతాదులో ఎక్కువ కాలం వాడుకోవటం అనేది ఇంపార్టెంట్. అది వాడుకోనప్పుడు యూజువల్గా ఈ షుగర్ ఉండి ఈ బోన్స్కి రావటం, న్యూట్రిషన్ రాకుండా ఉండటం వల్ల మనం ఇచ్చే న్యూట్రిషన్ కొంత భాగంలో మన బోన్స్ని సపోర్ట్ చేయటం, కొంత బిల్డప్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత బోన్ స్ట్రెంగ్త్ అవ్వటం అనేది జరుగుతుంటుంది. అయితే ఇప్పుడు షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కాల్షియం టాబ్లెట్స్, కాల్షియం సప్లిమెంట్స్ తీసుకోవటం మంచిదే అంటారా? మంచిదే అండి, ఖచ్చితంగా. ఈ షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు విత్ బోన్ లాస్ ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే మెనోపాస్ అయిన వాళ్ళు అయితే కంపల్సరీగా తీసుకోవాల్సి వస్తుంది. నేను షుగర్ ఉన్నా లేకపోయినా మెనోపాజ్ స్టేజ్లో ఖచ్చితంగా కాల్షియం సప్లిమెంట్ తీసుకోవాలి కంపల్సరీగా. సో వాళ్ళు చాలా మందిలో మేము చూస్తున్న వాళ్ళలో ఇది ఎప్పుడైతే షుగర్ అనేది మనం గుర్తిస్తుంటామో వాళ్ళు షుగర్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ అనేటివి రెగ్యులర్గా వాడటం మానేస్తుంటారు. ఈ కాల్షియం ట్యాబ్లెట్స్లో కూడా కార్బోనేట్ అని, సిట్రేట్ అని 2 ఉన్నాయి. కార్బోనేట్ అనేది కొంత గ్యాస్ని కారకాలు కాబట్టి యూజువల్గా షుగర్ పేషెంట్స్కి ఈ కాల్షియం సప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు సార్ గ్యాస్ట్రైటిస్ వస్తుంది, గ్యాస్ వస్తుందని ఈ కాల్షియం ట్యాబ్లెట్స్ చాలా పెద్దవిగా ఉంటాయి, దాన్ని తినడానికి కష్టంగా ఉందని ఆపేస్తూ ఉంటారు. సో కాల్షియం సిట్రేట్ కానీ కాల్షియం ఆక్సలేట్ అని నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి. యాక్చువల్గా ఇవి ఫీమేల్స్ కోసం, ఇన్ జనరల్గా ఫీమేల్స్ కోసం, ప్రెగ్నెంట్ ఉమెన్ కోసం లేదా ఈ ఆస్టియోపోరోసిస్ ఓల్డ్ ఏజ్ ఉమెన్ కోసం స్టార్ట్ చేశారు ఇవి. దీనివల్ల ఏమవుతాయంటే అబ్జార్ప్షన్స్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది, ప్లస్
కాల్షియం యొక్క సైడ్ ఎఫెక్ట్స్ లైక్ కాల్షియం కార్బోనేట్ ఒక సైడ్ ఎఫెక్ట్స్ లైక్ గ్యాస్ట్రైటిస్ కానీ ఇవి కానీ లేకుండా కాల్షియం సిట్రేట్స్ అనేవి ఇచ్చారు. దీనివల్ల అబ్జార్ప్షన్స్ అనేది బాగున్నాయి. సో అబ్జార్ప్షన్ ఎప్పుడైతే అవుతుందో ఎముక కూడా హీలింగ్ బాగుంటుంది. సో పొద్దున్న లేచి సాయంత్రం లోపల పనిచేసే లోపల వీళ్ళ నొప్పులు అనేటివి చాలా వరకు కంట్రోల్ అవుతున్నాయి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్.